హాయ్ ఫ్రెండ్స్. రాత్రి 'హాయ్ నాన్న' మూవీకైతే వెళ్ళాను. ఆ స్టోరీ చెప్పడానికి ట్రై చేస్తా. సో, ఎలా ఉందనేదైతే కామెంట్ చేయండి. సినిమా ఏంటంటే ఫస్ట్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే సినిమా ఖచ్చితంగా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ ఉంటది. అలా అని చెప్పేసి బోల్డ్ సీన్స్ ఏముండవు, రొమాంటిక్ సీన్స్ ఏముండవు, లిప్ లాక్‌లేముండవు. మంచి క్యూట్ లవ్ స్టోరీ. మన డిగ్రీ అయిపోగానే మనకి ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా అబ్బాయిలు ఒక అమ్మాయి వెనకమాల పడుతూ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తా ఉంటారు కదా! ఆ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ మనకి ఫస్ట్ పార్ట్‌లో ఉంటది. సెకండ్ పార్ట్‌లో ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ ఒక మంచి ఎమోషన్ అయితే ఉంటదనమాట. సో, మనమైతే ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాము. స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక మంచి క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తా. ఎందుకంటే ఈ కథ మలుపు తీసుకోవాల్సిన ప్రతిసారి ఆ క్యారెక్టరే కథని మలుపు తిప్పింది. ఆ క్యారెక్టర్ ఏంటంటే డాగ్ అన్నమాట. దాడి పేరే ఫ్లూటో. ఆ ఫ్లూటో గారే కథని ప్రతి చోట మలుపు తిప్పుకుంటూ వచ్చాడు. ఈయన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో డైరెక్టర్ బాగా హిట్ అయ్యాడని చెప్పొచ్చనమాట. సో, మనం ఇప్పుడు స్టోరీలోకైతే వెళ్దాము. స్టోరీ ఓపెనింగ్ సీనే భారీ ఇంట్రడక్షన్ అయితే ఏం లేదు. మంచి ఇంట్రడక్షన్ న్యాచురల్‌గా పెట్టుకున్నాడు. నాని ఇంట్రడక్షన్ ఏంటంటే, ఒక అడ్వర్టైజ్‌మెంట్ కంపెనీ ఉంటది కదా! మోడల్స్‌ని ఫోటోస్, వీడియో షూట్స్ చేస్తా ఉంటారు కదా! సో, దానిలో నాని ఫోటోస్ తీస్తా ఉంటాడనమాట. ఫోటోస్ తీస్తా మనకి నాని ఇంట్రడక్షన్ అయితే జరిగిద్ది. వాళ్ళని ఫోటోస్ తీస్తా. సో, ఆ ఫోటో షూట్ కంప్లీట్ చేసుకొని నాని స్పీడ్‌గా బయటకొస్తా ఉంటే ప్రియదర్శి, నాని వాళ్ళ ఫ్రెండ్ ప్రియదర్శి ఇంట్రడక్షన్ కూడా అప్పుడే. సో, ప్రియదర్శి నాని దగ్గరికొచ్చి నెక్స్ట్ మంత్ 21 మేబీ సమ్ డేట్ అనమాట. డేట్ కరెక్ట్‌గా గుర్తులేదు. ఆ డేట్‌న నెక్స్ట్ గోవాలో మనకొక మంచి ఈవెంట్ ఉంది. నువ్వే కావాలి, నువ్వే రావాలి ఆ రోజు ఫోటో షూట్‌కి అంటే, లేదు ఆ డేట్ తెలుసు కదా నీకు. నేను రాను. వేరే వాళ్ళని రిఫర్ చేస్తాను. వాళ్ళని తీసుకెళ్ళు అంటే, సో, అప్పుడు గుర్తొచ్చింది ప్రియదర్శికి. ఓకే. ఆ రోజు నీ డాటర్ బర్త్‌డే కదా! సరే నువ్వు ఎట్లాగొట్లా ప్లాన్ చేయి అని చెప్పి చెప్తా ఉంటే, నాని సరే తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి స్పీడ్‌గా వచ్చేసి కార్ తీస్తాడనమాట. కార్ తీసి స్పీడ్‌గా వెళ్ళి స్కూల్ దగ్గర ఆపుతాడు. అప్పుడు అదే టైంలో నాని వాళ్ళ డాటర్ స్కూల్‌లోంచి బయటకి వస్తా ఉంటదనమాట. డల్‌గా బయటకి వస్తా ఉంటది. డల్‌గా పెట్టుకొని. సో, నాని ఏమైందని అడిగితే ఏం చెప్పదు. సరే బ్యాగ్ ఇవ్వు అని చెప్పి బ్యాగ్ తీసుకుంటాడు. అలాగే క్యారేజ్ తీసుకుంటాడు. ఆ 2 తీసుకొని మళ్ళీ పాపను కూడా ఎత్తుకొని కార్‌లో ఎత్తుకొని కార్ మూవ్ అయిపోద్ది. అక్కడికి మనకు ఆ సీన్ క్లోజ్ అయిపోద్ది. నెక్స్ట్ సీన్ ఓపెన్ చేస్తే డైనింగ్ టేబుల్ అనమాట. నాని వాళ్ళ ఇంట్లో డైనింగ్ టేబుల్. నాని వాళ్ళ ఫాదర్ నెక్స్ట్ ఆ పాప. వీళ్ళ ముగ్గురు 3 సైడ్‌లు కూర్చొని ఉంటారు. సైలెంట్‌గా కూర్చొని ఉంటది. సరిగ్గా తినకపోతే అప్పుడు నాని అడుగుతాడు. అది వాళ్ళ ఫాదర్ అడుగుతాడనమాట పెద్దాయన. పాపని. ఏమైందంటే ఆన్సర్ ఏం చెప్పదు. స్లోగా రివీల్ చేస్తది. మా క్లాస్‌లోకి పేరు గుర్తులేదు. మనోజ్ అనైతే కొద్దిగా గుర్తుంది. ఎవరైనా గుర్తుంటే కామెంట్ చేయండి. మనోజ్ అని చెప్పి కొత్తగా వచ్చాడు అని చెప్పి కొద్దిగా బ్రేక్ తీసుకుంటది. ఈ బ్రేక్ టైమ్‌లో నాని ఏంటంటే, ఈడు కొంపదీసి ప్రపోజ్ చేసాడా అని ఆ టైప్‌లో కొద్దిగా చిన్న కామెడీ జనరేట్ అవుతది మనకి. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తది. ఏంటంటే తను క్లాస్ ఫస్ట్ వచ్చాడంట. ఈ అమ్మాయి కంటే 1% ఎక్కువ వచ్చిందంటే పాప కంటే తనకి 1% ఎక్కువ వచ్చింది. అందుకని చెప్పి నేను సెకండ్ వచ్చాను. అందుకే డల్‌గా ఉన్నాను అని చెప్పిద్ది. సో, ఆ తర్వాత అక్కడ డిన్నర్ ఫినిష్ అయిపోద్ది. డిన్నర్ ఫినిష్ అయిపోయిన తర్వాత సీన్ క్లోజ్ అయిపోద్ది. నెక్స్ట్ సీను పాప బెడ్‌రూమ్‌లో ఓపెన్ అయిద్ది మనకి. పాప బెడ్‌రూమ్‌లో ఓపెన్ అయితే పాపకి నాని ఒక కథ చెప్తా ఉంటాడు. చిన్న కథ. కథలో ఎవరిని ఊహించుకోమంటావు అంటే రాజుగా నన్ను ఊహించుకో. రాజు ఒక డాటర్‌గా నిన్ను నువ్వు ఊహించుకో. మంత్రిగా తాతను ఊహించుకో. అలాగే సైనికుడిగా ఫ్లూటో గాడిని ఊహించుకో అని చెప్తాడనమాట. అలా చెప్పి కథ అయితే ఫినిష్ అయిపోద్ది మనకి. కథ ఫినిష్ అయిపోయాక ఈ కథలో కూడా అమ్మ లేదా అని పాప అడిగిద్ది. సో, ఈ కథలో కూడా అమ్మ లేదు అంటే నాకు అమ్మ కథ కావాలి అని అడిగిద్ది పాప. అమ్మ కథ తర్వాత చెప్తా అంటాడు. నాకు అమ్మ కథ చెప్తేనే నేనిప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటాను అంటది. సో, చెప్తా. ఖచ్చితంగా నీకు అమ్మ కథ చెప్తా. నువ్వు టాబ్లెట్స్ వేసుకో. ఎప్పుడు చెప్తానంటే, నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తే నీకు ఆ రోజు అమ్మ కథ చెప్తా అని చెప్తే, సరే ప్రామిస్ అడిగిద్ది. ప్రామిస్ తీసుకుంటది నాని దగ్గర. తీసుకొని టాబ్లెట్స్ వేసుకుంటది. చాలా టాబ్లెట్స్ వేసుకుంటది. మనకప్పుడే ఓపెన్ అయిద్దనమాట. టాబ్లెట్స్ అన్నీ వేసుకోవడము. ఆ తర్వాత తనకి ఆక్సిజన్ పైపు పెట్టేసి పడుకోబెడతాడు. అదే మనకి వెంటిలేటర్స్ లాగా చూపిస్తారు గదా! అది పెట్టేసి పడుకోబెడతాడు. పడుకోబెట్టిన తర్వాత రూమ్ మొత్తం హౌస్ మొత్తం క్లీన్ చేసుకొని వాళ్ళ ఫాదర్‌ని అడుగుతాడు. ఆ పెద్దాయన్ని అడుగుతాడు. ఆ పెద్దాయన అప్పుడు బయటికొచ్చేటప్పుడు అదే పడుకోబెట్టి నాని బయటికొచ్చేటప్పుడు అడుగుతాడు. ఇంకెన్నాళ్ళు ఇలాంటి కథలు చెప్తావు? ఏదో ఒకరోజు నిజమైన కథ చెప్పాల్సొచ్చిద్ది అంటే, అప్పుడు నాని ఆయనతో ఆర్గ్యుమెంట్‌ని జరగనివ్వకుండా డాక్టర్ అపాయింట్‌మెంట్ ఏమైంది అంటే, మార్నింగ్ 2:30కి డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నా అంటాడనమాట. సో, అక్కడితో ఆళ్ళ ఆర్గ్యుమెంట్ క్లోజ్ అయిపోద్ది. క్లోజ్ అయిపోయిన తర్వాత రూమ్ మొత్తం క్లీన్ చేసుకొని, ఆ పాపకి నెక్స్ట్ డే బ్రేక్‌ఫాస్ట్‌లో ఏమివ్వాలి, ఫుడ్ లంచ్‌కైతే ఏమివ్వాలి అనైతే లంచ్ ప్రిపేర్ చేస్తాడు. ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెడతాడు.
ఫ్రిడ్జ్‌లో పెట్టి ఆ డాక్టర్ అపాయింట్మెంట్స్ తీసుకొని అలా ఒక చిన్న బీజీఎంతో మనకి స్టోరీ కొన్ని ఒక 2, 3 మంత్స్ అలా మూవ్ ఆన్ అవుతా ఉంటది. అలా పాప హెల్త్ కండిషన్ మీద సెమినార్స్ కండక్ట్ చేసుకోవడం, నైట్ టైమ్స్ పాపకి అదే మనకి 'ఊపిరి' సినిమాలో లాగా ఇక్కడ గూడా వి నా ఆహ్, నాని ఏమో బయట సోఫాలో పడుకున్నాడు. పాప బెడ్‌రూమ్‌లో పడుకుంటది. పాపకేమైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా సరే ఒక అలారం మోగుతా ఉంటది నాని దగ్గర. సో, అది చూసుకొని గబుక్కున లోపలికెళ్ళి తనకు కావాల్సిన మెడిసిన్స్ అలా వాళ్ళ రిలేషను, వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ బాండింగ్ మనకి చూపిస్తాం. మూవీ స్టోరీ మూవ్ ఆన్ అవుతది. సో, కట్ చేస్తే నెక్స్ట్ సీన్ ఓపెన్ చేస్తే ఒక రోజనమాట. నైట్ అయిపోద్ది. నాని ఆఫీస్ నుంచి కొద్దిగా అరుసుకుంటూ ఎవరితోనో ఫోన్‌లో అరుస్తూ ఇంటికొస్తాడు. ఇంటికొచ్చే టైంలో అదే టైంలో పని మనిషి ఉంటది. పని మనిషితో అరుస్తాడు కొద్దిగా. పాపకి అన్నీ ప్రిపేర్ చేసావంటే, "యెస్ సార్" అంటది. "సరే ఇక నువ్వు వెళ్ళు" అని చెప్తాడు. వెళ్ళిన తర్వాత పాప రూమ్‌లోకైతే వెళ్తాడన్నమాట. పాప రూమ్‌లోకెళ్తే పాప అక్కడ ఎక్సైట్‌మెంట్‌గా 2 చేతులు వెనక పట్టుకొని నుంచొనుంటది. ఏంటి అంటే అప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ బ్యాక్ నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసి చూపించింది. చూపిస్తే ఓహ్! ఇవాళ ఈసారి ఈ ఎగ్జామ్స్‌లో నువ్వే ఫస్టొచ్చావా? అని జెప్పి వెళ్ళిపోబోతుంటే ఫస్టొస్తే అమ్మ కథ చెప్తా అన్నావు కదా నాన్న అని అడిగిద్ది. సో, అప్పుడు నాని అమ్మ కథ చెప్పడం ఇంట్రెస్ట్ లేక నాకు అదే ఆల్రెడీ ఎలాగో అరుచుకుంటానే వచ్చాడు గదా! డ్యాడీకి ఇవాళ బ్యాడ్ డే. ఇవాళైతే ఇవాళ కథ చెప్పను. నెక్స్ట్ ఇంకెప్పుడైనా చెప్తాను అని జెప్పి పాప మీద కొద్దిగా విసుక్కొని బయటికైతే వచ్చేస్తాడు. బయటికొచ్చేసి మళ్ళీ కాసేపటికి వచ్చి పడుకుందా లేదా అని చెక్ చేసుకొని వెళ్తాడనమాట. చెక్ చేసుకొని వెళ్లి పడుకొని పోతాడు. పడుకుంటే అక్కడికి సీన్ క్లోజ్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మనకి సీన్ ఓపెన్ అయిద్ది. సీన్ ఓపెన్ అయితే ఆ పెద్దాయన నాని వాళ్ళ ఫాదర్ లాగా చూపిస్తున్న ఆయనొచ్చి నానిని లేపి పాప కనబడట్లేదు అని చెప్తారనమాట. పాప కనబడట్లేదు అన్న టైంలో సో, వీళ్ళు గబగబా స్కూల్స్‌కి వెళ్లి చెక్ చేసుకోవడము, రోడ్ల మీద తిరుగుతా ఉంటారు. అప్పుడు మనకి అక్కడ సీన్ అది ప్యారలల్‌గా ఈ సీన్ గూడా చూపిస్తాడు. పాప ఏంటంటే డాగ్ ఫ్లూటో గన్‌ని తీసుకొని పాప రోడ్డు మీద నడుచుకుంటా ఎళ్తా ఉంటది. ఒక బుడ్డ కళ్ళజోడు ఎట్టుకొని బుడ్డది. ఈ బుడ్డ కళ్ళజోడు పెట్టుకొని బుడ్డదేమో ఇట్లా ఎట్టా ఎళ్తా ఉంటది. అదొక ప్యారలల్‌గా చూపిస్తారు. ఇటు సైడ్ నాని వాళ్ళు ఎతుక్కుంటా ఉంటారు. సో, నాని వాళ్ళు ఎతుక్కునే టైంలో మనకి కాలొచ్చిద్దనమాట. నానికి ఒక కాలొచ్చిద్ది. ఇలా పాప ఈ లొకేషన్‌లో ఉంది రండి అని జెప్తే అప్పుడు వెళ్తాడనమాట. వెళ్తే అక్కడ పాప నెక్స్ట్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ వీళ్ళిద్దరూ కూర్చొనుంటారు. అక్కడ ఏం జరిగిందంటే అప్పుడు చెప్పిద్ది ఏంటంటే, "నువ్వు బయటికెందుకొచ్చేసావు" అంటే అప్పుడు హీరోయిన్ మాట్లాడుతా ఉంటది. బుడ్డదేం మాట్లాడదు. పీస్ మిఠాయి తినడానికి బయటకొచ్చిందంట. అంటే పీస్ మిఠాయి తినకూడదు గదా! నువ్వు తిననని జెప్పి నాకు ప్రామిస్ చేసావు గదా! అని నాని అడుగుతాడు. మీరు కూడా ప్రామిస్ చేసా హీరోయిన్ అడుగుద్ది. మీరు కూడా ప్రామిస్ చేసారు గదా! క్లాస్ ఫస్ట్ వస్తే అమ్మ కథ చెప్తా అని జెప్పి. ఇయన్నీ మీకెవరు జెప్పారంటే పాప ఎంక చూస్తది. పాప ఇట్లా చూస్తాడు. పాపేం మాట్లాడదు. అంతే ఇక క్వెషన్స్ మొత్తిటికి హీరోయినే ఆన్సర్స్ చెప్తా ఉంటది. నెక్స్ట్ ఏంటంటే మరి పాప ఎక్కడ కనబడింది నీకు అని అడిగితే పాప ఏంటంటే ఫ్లూటో గన్ తీసుకొని రోడ్డు మీద నడుస్తా ఉంటది గదా! కొద్దిగా దూరం నడిచాక ఫ్లూటో గాడు తప్పించుకొని అదే గబుక్కన లాక్కొని పరిగెడతా ఉంటాడు. పరిగెడతా ఉంటే ఫ్లూటో గాడు ఎనకమాల కూడా పాప పరిగెడతా ఉంటది. పాప పరిగెడుతూ ఉంటే అప్పుడు పాప అరిసిద్దనమాట. ఇంక పరిగెత్తలేక గోడకి ఆనుకొని పోయి, ఆ పక్కనున్న వాల్‌కి ఆనుకొని పోయి అరిసిద్ది. ఎవరన్నా హెల్ప్ చేయండి ఆడిని తీసుకురండి అని చెప్తే అప్పుడు ఆ ఫ్లూటో గాడిని ఆ హీరోయిన్ తీసుకొచ్చి పాపని తీసుకొస్తే అప్పుడు పాప ఫ్లూటో గాడిని తీసుకొని మళ్ళీ ఎళ్తుంటే ఫ్లూటో గాడు అక్కడి నుంచి కదలడు. కదలకపోయేసరికి పాప రోడ్డు మధ్యలో ఆగిపోద్ది. పాప రోడ్డు మధ్యలో ఆగిపోయేసరికి హీరోయిన్ ఆ పాపని చూసి గబుక్కన ఆ మధ్యలోకెళ్తే లారీ వస్తా ఉంటది. లారీ రావడం చూసి హీరోయిన్ మధ్యలోకెళ్తది. వెళ్ళడమే లారీ బ్రేకేస్తదనమాట సడెన్‌గా. సో, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి, నేను మీకు కాల్ చేశాను అని జెప్పి చెప్పిద్దనమాట. సో, సరే జరిగింది గదా! సరే వెళ్ళిపోదాం పద. నీకు ఇంటికెళ్ళాక అమ్మ కథ చెప్తా అంటే, మదర్ ప్రామిస్‌కే దిక్కు లేదు. ఈ ప్రామిస్‌కి దిక్కుందా అని జెప్పి హీరోయిన్ అంటది. అప్పుడు నాని ఏంటంటే, సరే చెప్తానని జెప్పి అప్పుడు కూర్చుంటాడనమాట. అప్పుడు తన లవ్ స్టోరీ చెప్పడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇంకా మూవీ స్టోరీ అయితే కంప్లీట్‌గా చెప్తా నేను. ఇక్కడ వరకు నచ్చినోళ్ళు ఒక లైక్ చేసి, ఒక కామెంట్ చేయండి. మొత్తం చెప్పమంటే మొత్తం చెప్తాను.